ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. సామాజిక భద్రత కవరేజ్ను విస్తరించేందుకు ఈఎస్ఐ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎస్పీఆర్ఏఈ 2025 స్కీమ్ పేరిట ప్రత్యేక అవగాహన కల్పించాలని ఈఎస్ఐ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాంతీయ డైరెక్టర్ రామారావు తెలిపారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఉద్యోగులు, కార్మికులకు భద్రత కల్పిస్తున్న ఈఎస్ఐ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామారావు కోరారు. శ్రావణ మాసం సందర్భంగా కోనసీమ జిల్లా కొత్తపేటలో అరటి కొనుగోళ్లు జోరందుకున్నాయి. శ్రావణ మాసం పూజలు, వివాహాలు, శ్రావణ శుక్రవారం పూజలు, గణేష్ ఉత్సవాలు, దసరా ఉండటంతో మార్కెట్ కళకళలాడుతోంది. శ్రావణ మాసం కావడంతో కర్పూర రకం అరటి ఒక గెల 600 నుంచి 700కు చేరుకుంది. దీంతో రైతులు తమ పంట పండిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నదీ గర్భం వరకు ఇసుక తవ్వకాలు జరపడం దారుణమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ అన్నారు. ఆముదాలవలస మండలం పాతురు కొత్త వలసలో అనధికార ఇసుక ర్యాంపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇసుక మాఫియా దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. నాగావళి నదీ తీరంలో ప్రవహిస్తున్న నీటిని ఆముదాలవలసలో ప్రజలకు తాగునీరు వనరుగా ఉండటంతో ఇలాంటి తవ్వకాలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా గుండ్లకొండ పంప్ హౌస్ వద్ద టీడీపీ నాయకులు జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2014 నుంచి 19 మధ్యలో హంద్రీనీవా ప్రాజెక్టును 80% పనులకు నాటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. కానీ జగన్ హయాంలో ప్రాజెక్టు పేరు మీద డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవిత సెంటర్లో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. అయితే రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. కానీ వైసీపీ నేతలు మాత్రం తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. సూపర్ 6 హామీలతో ఇప్పటికే 4 హామీలను అమలు చేశామని, త్వరలోనే మిగతావి కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నారాయణ వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల నిర్మూలన కోసం జిల్లాకు 16 బైకులను కేటాయించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయం నుంచి రాయచోటి శివాలయం సర్కిల్ వరకు పోలీసులు బైక్ ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేకుంటే తనతో పాటు అందరికీ చలానా విధించాలంటూ ఎస్పీ విద్యాసాగర్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి అనిత ఏలూరు జిల్లా చింతలపూడిలో పర్యటించారు. పోలీసులు అనిత పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా కియా పరిశ్రమ వద్ద వివాదాస్పదంగా ఉన్న గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ భూములపై ఆ సంస్థ ఎండీ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముదుగొబ్బ ఎంపీపీ ఆదినారాయణ, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పడం సరైనది కాదన్నారు. అసలు ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఆదినారాయణ యాదవ్ అన్నారు. కియా వద్ద ఉన్న భూముల్లో 162 ఎకరాలను 2017లో విక్రయించారన్నారు. తమకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న ఆదినారాయణపై న్యాయ పోరాటం చేస్తామని గ్లోబల్ ఎండీ ప్రభాకర్ తెలిపారు. విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ 2వ వార్షికోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని బీసీవై పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు 2 కులాలు అధికారం చెలాయించాయని అన్నారు. బీసీల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అన్నారు. విద్యా, ఉద్యోగంతో పాటు చట్టసభల్లో 44% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అనుగుణంగా సౌకర్యాలను పెంచేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత క్యూ లైన్ల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టాయిలెట్స్, ఆలయం లోపల ప్రధాన దర్శన మార్గద్వారాలను వెడల్పు చేయనున్నారు. పనులన్నిటినీ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచంద్రరావు దగ్గరుండి పర్యవేక్షించారు.